అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతిలో ఆరితేరిన వారు ఒకరైతే కార్పొరేట్ మాయాజాలంలో అందవేసిన వారు మరొకరు. ఆ ఇద్దరూ కలిశారు. భారీ కుట్రకు స్కెచ్ వేశారు. వేల కోట్ల కుంభకోణాన్ని చాకచక్యంగా చక్కబెట్టేశారు. మాజీ సీఎం జగన్, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఏపీలో పీపీఏల పేరిట చేసిన కుంభకోణం ఇది. ఎక్కడా అమ్ముడుపోని తన విద్యుత్తును అధిక ధరకు కొనుగోలు చేస్తే 1750 కోట్లు ఇస్తానని అదానీ ఆఫర్ చేశారు. ఆ ఒప్పందం కుదిరితే రాష్ట్ర ప్రజలపై దీర్ఘకాలంలో 1,10,000 కోట్ల భారం పడుతుందని తెలిసిన జగన్ రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టేశారు. ఇదంతా కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది. జగన్ హయాంలో అదానీ గ్రూప్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చకచకా జరిగిపోయింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రాజస్థాన్ లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 2019లోనే అదానీ సంస్థతో సెకీ ఒప్పందం చేసుకుంది. తర్వాత సౌర విద్యుత్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అదానీ సంస్థ కోట్ చేస్తున్న ధరకు విద్యుత్ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఫలితంగా 2021 సెప్టెంబర్ 12న గౌతమ్ అదానీ రంగంలోకి దిగి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. అత్యంత గోప్యంగా జరిగిన ఆ భేటీలో వారిద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరింది. 2021 సెప్టెంబర్ 15న అదానీ జగన్ భేటీ అయిన 3 రోజుల్లోనే సెకీ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. రాజస్థాన్లో ఏర్పాటవుతున్న విద్యుత్ సంస్థలు యూనిట్ ₹2.49 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయని, 25 ఏళ్ల పాటు ఆ విద్యుత్ కొనేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శికి సెకీ లేఖ రాసింది. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రతిపాదన వస్తే ఆ శాఖ కార్యదర్శి మంత్రి పరిశీలించాక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ఆయన అంగీకరిస్తే మంత్రివర్గం ఆమోదానికి పంపుతారు. ఇందుకు కొన్ని వారాలు పడుతుంది. కానీ సెకీ ప్రతిపాదనపై జగన్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. సెకీ నుంచి లేఖ వచ్చిన మరుసటి రోజే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో పెట్టి ఆమోదించారు. రాష్ట్రంలో 6,600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అప్పటికే పిలిచిన టెండర్లను రద్దు చేసి మరీ సెకీ నుంచి విద్యుత్ కొనాలని మంత్రిమండలి తీర్మానించింది. టెండర్లు రివర్స్ టెండర్ల ఊసే లేదు. 2021 డిసెంబర్లో అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 4,667 మెగావాట్లు, అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి 2,333 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మొదట ఒప్పందం కుదిరింది. అజూర్ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్ను కూడా అదానీ నుంచే తీసుకునేలా సెకీ తర్వాత ప్రతిపాదించగా దానికి ఆమోదం తెలిపింది. అంటే అదానీ, అజూర్ పేరుకే వేర్వేరు కంపెనీలైనా రెండూ ఒక్కటేనని అర్థమవుతోంది. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలు ఇదే విషయం చెప్తున్నాయి. సెకీ నుంచి యూనిట్ ₹2.49 కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా కొన్ని రాష్ట్రాలు ఇతర సౌర విద్యుత్ సంస్థల నుంచి యూనిట్ ₹99కే కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు వచ్చినా సెకీతో ఒప్పందం చేసుకుంది. పైగా ఈ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని బుకాయించింది. జగన్ సీఎంగా ఉండగా పారిశ్రామికవేత్తలొచ్చి ఆయన్ను కలిసిందే అరుదు. ఎప్పుడైనా ఒకరిద్దరు కలిసినా వారితో ఆయన సమావేశాలు ముక్తసరిగా జరిగేవి. కానీ అదానీతో భేటీలు చాలా ఆత్మీయ వాతావరణంలో సాగేవి. 2021 నవంబర్ 20న జగన్తో అదానీ కుటుంబ సభ్యులు చాలాసేపు సమావేశమయ్యారు. అయితే ఆ సంగతి తనకు తెలియదని నాటి పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి విలేకరులకు చెప్పారు. అదానీ వచ్చి జగన్ని ఎప్పుడు కలిసినా కొద్ది రోజులకే ఆ సంస్థకు ఏ పోర్టో, ప్రాజెక్టో కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబర్ 12 తేదీల్లో జగన్తో అదానీ సమావేశమై 1750 కోట్ల ముడుపుల విషయం మాట్లాడారని, తర్వాతే ఏపీ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని అమెరికా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందంతో అదానీ గ్రూప్నకు 20 ఏళ్లలో $200 కోట్ల నికర లాభం చేకూరుతుందని నివేదిక పేర్కొంది. అంటే ఈ కుంభకోణం వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతోంది అదానీ, జగన్లేనన్నమాట. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకే అదానీ సంస్థ జగన్కు 1750 కోట్లు ముట్టజెప్పడమో, హామీ ఇవ్వడమో చేస్తే ఇక 5 ఏళ్లలో అదానీకి కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, పలు విద్యుత్ ప్రాజెక్టులు, 27 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కాంట్రాక్ట్ను కట్టబెట్టినందుకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందాయోనన్న చర్చ జరుగుతోంది. 5 ఏళ్లలో 2,76,333 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను అదానీ గ్రూప్నకు జగన్ సర్కార్ అప్పగించింది.